యెహోవా తన ఆత్మను తన ప్రజల మీద ఉంచునుగాక. అవును, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలందరూ ప్రవక్తలే. గాడ్స్ పీపుల్ ఆర్ ఆల్ ప్రాఫిట్స్. అందరూ ప్రవక్తలే. ఎందుకని దేవుని ఆత్మ తన ప్రజలందరికీ దేవుడు ఇస్తాను వాగ్దానం చేశాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎలా పొందాలి? నేను ఒక సింపుల్ విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. దయచేసి ఒక ముగ్గురు సహోదరులు ఎవరైనా వేదిక మీద రావాలని పిలుస్తాను. ఎవరైనా ముగ్గురు బ్రదర్ స్టేజ్ మీదకి రాగలిగితే చాలా సంతోషం. ఒక ముగ్గురు సహోదరులు స్టేజ్ మీదకి రావాలి. పరిశుద్ధాత్మను ఎందుకు అనేక మంది పొందలేకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇటండి, స్టాండ్. మానవుని యొక్క శరీరంలో 3 భాగములు ఉన్నాయి. మానవుని శరీరం 3 భాగాలు. ఒకటి శరీరము, రెండవది ప్రాణము లేక మనస్సు, మూడవది ఆత్మ. ఈయన ఆత్మ. ఈయన పేరేంటి? ఈయన పేరు మనస్సు లేకపోతే ప్రాణం. ఈయన పేరేంటి? మనస్సు లేక ప్రాణం. ఈయన పేరు శరీరం. ఈయన పేరు మానవుని. ప్రతి మనిషి శరీరంలో ఈ 3 భాగాలు ఉన్నాయి, మనిషికి అవసరమైనవి. బైబిల్ చెప్తుంది, యోహాను 6:63 అన్నాడు, శరీరము నిష్ప్రయోజనము అన్నాడు యేసుప్రభువు వారు. ప్రసంగి 12లో అన్నాడు, ఈ శరీరము మన్నైనది వెనకటి వల్లే మంటికి వెళ్ళిపోతుంది. 2 కొరింథీ 5లో అన్నాడు, ఇది భూమి మీద ఉన్న శిథిలమైపోవు మన గుడారము అన్నాడు. ఈ శరీరము భూ సంబంధమైనది, ఇది మట్టిలో నుండి తీయబడ్డది. ఈ శరీరము లోక సంబంధి. 7 రోమా 7:23 అన్నాడు, నా శరీరములో మంచిదేది ఉండదు, నా శరీరంలో మేలైంది లేదని చెప్పాడు పౌలు గారు. ఈ శరీరము భూ సంబంధమైంది. ఈ శరీరములో ఉన్నదంతయు 1 యోహాను 2:15 చెప్పినట్టు లోకములో ఉన్నదంతయు శరీరాశియు నేత్రాశియు జీవపు డంబం అని చెప్తుంది. ఈ శరీరం మంది కాదు, ఎప్పుడైనా వదిలిపెట్టేయాల్సిందే. ఈ శరీరం గుడ్డు పై పెంకు పగలగొట్టి లోపల గుడ్డు తీసినట్టు ఈ పెంకు ఎప్పుడూ పగిలిపోతుంది. ఇది ఎప్పుడూ వ్యర్థమైపోతుంది. ఇది నిష్ప్రయోజనమైనటువంటిదే ఈ శరీరం. కానీ విచారం ఏంటంటే మనం శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తాం, శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, శరీరాన్ని మనం ఇష్టపడతాం, శరీరాన్ని ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉంటాం మనం. ఇది నిష్ప్రయోజనమైనది. తర్వాత నీలో ఉన్నటువంటిది ఇంకొకటి ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టు. నీ శరీరములో లోకము శరీరం, ఇది ధరించుకున్న శత్రువు. ఏ శత్రువు ఇది? ద ఎనిమీ వుడ్ పుట్ అపాన్ యువర్ సెల్ఫ్. నువ్వెవరో శత్రువు అనుకోవద్దు. నీలో పోరాడుతున్న ధరించుకున్న శత్రువు నీ శరీరం. నీలో ఉన్నటువంటి ఆత్మకు విరోధంగా పోరాడతాడు. ఈ శరీరము చాలా మంది పిల్లల్ని కన్నది. ఈ శరీరం తన పిల్లల్ని శరీరం నిండా కనిపెట్టింది. అవేవనగా జారత్వం, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, వ్యభిచారము, కలహము, అసూయలు, మత్తతులు, దురాలోచనలు, భయంకరమైన శరీర కార్యములన్నిటినీ పిల్లల్ని కని శరీరంలో పెట్టింది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఎవరికన్నది? అంటే నీ శరీరం పిల్లల్ని కంటుంది నీకు తెలియకుండానే. నీ శరీరంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరంటే గలతీయ 5:19 మీరు తర్వాత చదువుకోండి వెళ్ళి. శరీరాశలు కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకా మీకు అర్థం కావాలంటే అబ్రహామునకు ఇద్దరు భార్యలు. ఒక ఆమె పేరు శారా, మరొక ఆమె పేరు హాగర్. హాగరు ఎలాగో అబ్రహాము చేర్చుకున్నాడంటే, అబ్రహాము దేవుని నిబంధన ప్రకారంగా హాగరుని చేర్చుకోలేదు, కానీ శారా మాట మీద హాగరుని చేర్చుకున్నాడు. ఆమె దాసి. దాసి అంటే అర్థం ఇట్ ఈస్ ఎ స్లేవ్. దానికి అర్థం పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడే. నీ శరీరంలో దాస్యం ఉంది తెలుసా? హాగర్. ఆ హాగర్ కన్నటువంటి బిడ్డలు ఉన్నటువంటి శరీరాశలు, నేత్రాశలు, కక్షలు, భేదలు, అసూయలు, విమతములు, నరుని హృదయం లోపల నుంచి చెడు దురాలోచనని పుట్టినవి ఈ శరీరం మూలంగానే. ఇందులో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ. బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తి మారినంత వరకు అతని యొక్క శరీరము అతని ఆత్మను జీవింపజేస్తుంది. పట్టుకో, ఈ వ్యక్తి మారినంత వరకు శరీరం వలన జీవిస్తూ ఉంటాడు. శరీరమే ఆత్మను పోషిస్తూ ఉంటుంది. గమనించండి, ఈ యొక్క శరీరమునకు ఆత్మకు పరస్పరం విరోధులు. ఇద్దరు కొట్టుకోగలరా? అంతే గట్టి కొట్టుకోవద్దు, గట్టిగా పట్టుకోండి ఇద్దరు బదులు. బైబిల్ చెప్తుంది, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరము పరస్పరం ఎవరు? వీళ్ళిద్దరు విరోధులు. వీళ్ళిద్దరికి పడదు. ఎవరెవరికి? ఆత్మకును శరీరానికి. వీళ్ళిద్దరు వేరు వేరు. ఇది దేవుని సంబంధి, ఇది లోక సంబంధి. అయస్కాంతము ఈ భూ సంబంధమైనటువంటి వాటిని ఆకర్షించినట్టు శరీరం అయస్కాంతం వలె లోకాన్ని చక్కగా ఆకర్షించుకుంటుంది. ఆత్మ ఒక అయస్కాంతం వలె దేవుని సంగతులు ఆకర్షించుకుంటుంది. అయితే వీళ్ళిద్దరు శరీరంలో ఉన్నటువంటి వైరం కారణం చేత ఈ శరీరంలో వీళ్ళిద్దరు స్నేహితులు. భుజం చేయండి సార్ మీరు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ప్రాణం అంటే అర్థం నా ప్రాణమా యెహోవాను, నా ప్రాణమా తినుము త్రాగుము. 2 ప్రాణాలకు తేడా ఉంది.
వీళ్ళిద్దరూ ఏకమైపోయారు ఈ శరీరంలో 3 భాగాల్లో. వీళ్ళిద్దరిని కలిపి ఏమని పెట్టారంటే బైబిల్లో శరీరానుసారమైన మనస్సు అన్నాడు. ఏ మనసు ఇది? శరీరంలో ఇప్పుడు ముగ్గురులో ఇద్దరు ఒకటైపోయేప్పటికీ ఆత్మకున్నటువంటి బలం తగ్గిపోయింది, ఆత్మకున్నటువంటి అధికారం తగ్గిపోయింది, ఆత్మకున్నటువంటి శక్తి తగ్గిపోయింది. కారణము శరీరము లోపల శరీరము ప్రాణం ఇద్దరు కలిసి ఉన్నారు. కారణం చేత వీళ్ళిద్దరును దేవుని ఆత్మను చెప్పే మాటలను వీరు అంగీకరించరు. రోమాపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం దేవుని వాక్యం ఏమంటుందో చదవండి. అదే జాన్సన్ చదివి వినిపించండి. 7:23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి ఈ శరీరంలో వేరొక నియమము, ఈ శరీరము మనస్సు శరీరానుసారమైన ఈ మనస్సు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే దేవుని ఆత్మకు ఇష్టం లేకపోయినా, శ్రద్ధగా నా మాట వినండి, ఆత్మకు ఇష్టం లేకపోయినను వారిలో ఉన్నటువంటి దేవుని ఆత్మను పాపమునకు చెరపడుతున్నాడు. బైబిల్ చెప్తుంది ఈ పాపం చేసినందువల్ల ఎఫెసీ 2:1 అంటున్నాడు, మనము మన పాపముల చేత అపరాధముల చేత మనం ఏమై ఉంటున్నాము? చచ్చిన వారమై ఉన్నాం. పాపం చేసిన కారణం చేత ఈ ఆత్మ రోజు రోజుకి చల్లారిపోతుంది. ఈ ఆత్మలో ఉన్నటువంటి రోజు ఉన్నటువంటి ఆనందము తగ్గిపోతుంది. ఆత్మలో ఉండాల్సిన ఫలాలు 9 ఉన్నాయి. ఏంటవి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. 9 ఫలాలు ఇందులో ఉండాలి. ప్రేమ లేదు, ఆత్మలో ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, దయాళత్వం లేదు, సాత్వికం లేదు, మంచితనం, విశ్వాసం, ఆశ, నిగ్రహం లేకుండా వీళ్ళిద్దరూ చేసేటువంటి పాపాలు ఈయనకి ఇష్టం లేకపోయినా ఇష్టపడాల్సి వస్తుంది. టీవీ చూద్దామని వీళ్ళిద్దరు అంటున్నారు, ఈయన వద్దంటున్నాడు. ఆయనను ఈ శరీరంలో ఉన్నాడు. ఈయన విడ తీసుకుని బయటికి రాలేడు. వస్తే చచ్చిపోతారు వాళ్ళిద్దరు. ఎవరు చెప్పండి? ఏమైపోతారు వాళ్ళిద్దరు? కనుక దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు వీళ్ళతో ఉండాల్సిందే. కనుక ఈయనకి ఇష్టం లేకపోయినాను, పాపం చేయటం ఈయనకి ఇష్టం లేకపోయినా దేవుని ఆత్మకు ఈ ఆత్మను దుఃఖపరిచి మరి దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు చేసి పాపమునకు ప్రేరేపించబడుతున్నారు ఈ శరీరము మనసు ఇద్దరు కలిసి. ఈ ఆత్మ రోజు రోజుకి భారముతో ప్రయాసంతో కుంగిపోతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, నన్నెవరు విడిపిస్తారు ప్రభు అని పౌలు గారు అన్నట్టుగా నన్నెవరు విడిపిస్తారని ఆత్మ నీ హృదయంలో ఘోషిస్తుంది. ప్రియ సహోదరి, నీ శరీరం ఇక్కడికి నిన్ను రానివ్వలేదు ప్రార్థనకి. నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఏంటో తెలుసా? నీ ఆత్మ నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది, అంతే. నీ శరీరం అయితే ఇక్కడికి రానివ్వదు. నీ శరీరం అయితే దేవుని మాటలు వినేవదు. నీ శరీరం దేవుని చిత్తం నెరవేర్చనివ్వదు. నీ శరీరం ధర్మశాస్త్రమునకు విరోధంగా ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందట. దేవుని వాక్యం అది నెరవేర్చనివ్వదు. అయితే వీళ్ళిద్దరిని విడదీయాలి. ఎవరిద్దరినంటే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ని. ఎవరు? శరీరమును ప్రాణమును విడదీయాలి. ప్రాణ శరీరాన్ని విడదీయాలంటే దేవుని వాక్యములో హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీ 4:12 చదవాలి. త్వరగా సహాయం చేయండి. వీళ్ళిద్దరిని విడదీయగలిగిన సాధనం ఏంటి? హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. దేవునికి ఒకసారి చేతెత్తి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నిన్ను విడిపిస్తారు? వీళ్ళిద్దరిని. ఈ శరీరానుసారమైన మనస్సు నుంచి ఎవరు విడిపిస్తారు? ఈ పాపము నియమము నుంచి నిన్నెవరు విడిపిస్తారు? ఈ దౌర్భాగ్య జీవితము నుంచి నిన్నెవరు విడిపిస్తారు? ఈ పాపము బానిసపు జీవితము నుంచి నిన్నెవరు విడిపిస్తారంటే ఒక్కటే ఒక మాట, శరీరాశలను విడదీయగలిగింది ఒకటి బైబిల్లో దేవుని వాక్యం అనే పదునైనటువంటి ఖడ్గం. సహోదరి సహోదరులారా, నా జీవితంలో నేను పాపమునకు బానిస అయిపోయి జీవించినప్పుడు ఒక దైవ సేవకుడు చెప్పిన వర్తమానం నా జీవితాన్ని కదిలించింది. అప్పటి వరకు పాపమును ప్రేమించినటువంటి నా హృదయం ఒక్కసారి పాపం మీద ద్వేషం పుట్టింది. ఎట్లా తెలుసండి? యోహాను 16:8 దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడట పాపమును గురించి ఒప్పిస్తారట. దేని గురించి? వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు? కోటానికి, ఈ కోటానికి వచ్చారు అనుకోకుండా. ఇద్దరు బాగా జోడు తిరిగేవాళ్ళు, కానీ ఎవరో చెప్పి బలవంతంగా తీసుకొచ్చారు రా అని కూర్చున్నారు. వీరు అనుకోలేదు వాళ్ళ జీవితం మారుతుందని. దేవుని వాక్యం వచ్చి వీళ్ళిద్దరిని విడదీసింది. ఎలా అంటే శరీరమును
దాని ఆశలతో కూడా సిలువ వేశారు. చెప్పండి ఒకసారి, శరీరమును దాని ఆశలతో కూడా ఏం చేయాలి? సిలువేయాలి. రోమా 8:12 చెప్తాడు, ఆత్మతో శరీర కార్యములను చంపండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదవండి. శరీరమును దాని ఆశలను పూర్తిగా విడదీసేయాలి. హాగరుని శరీరం నుంచి పంపేయాలి. సహోదరి సహోదరులారా, నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉండేవాడు. రాత్రి నిద్ర వస్తుంది ప్రార్థన చేయడానికి ఆటంకంగానే ఆయన కళ్ళల్లో కారం పెట్టుకుని ప్రార్థన చేసేవాడు. అనుకునేవారు జనం, ఎంత పిచ్చోడేంటి, ఈయన కళ్ళలో కారం పెట్టుకోవాల్సినంత అవసరం ఏంటి అనుకునేవారు. ఆయన చేసిన పని ఏంటో తెలుసండి, ఈ దౌర్భాగ్యమైన శరీరాన్ని నలగొట్టాడు. ఈ శరీరము నీవు జయించాలి అంటే నలగొట్టాలి. ఈ శరీరాశను నీవు జయించాలి అంటే శరీరమును నలగొట్టాలి. ఒక సేవకుడు కొండ ఎక్కేవాడు మోకాళ్ళ మీద. తన మోచెప్పులన్నీ పగిలిపోతూ రక్తం స్రవిస్తున్నా కానీ లెక్క చేయక కొండెక్కుతూ ప్రార్థన చేసేవాడు గంటకి. ఎందుకని అలా చేశారంటే తమ శరీరమును నలగొట్టి లోపరుచుకున్నారు. కొంతమంది తాళ్లతో దూలాలకు చేతులు కట్టుకుని పడుకుంటే నిద్ర వస్తుందని ఆ దూలాలకి చేతులు అలాగే ఉంచి ప్రార్థన చేసిన దైవ సేవకులు ఉన్నారు. తల క్రింద పెట్టి కాళ్ళు పైన పెట్టి ప్రార్థన చేసిన దైవ సేవకులు ఉన్నారు. వీరందరూ ఎందుకు బైబిల్లో ఒకతను చేతులెత్తి ప్రార్థన చేస్తే, ఒకతను సాష్టాంగపడి ప్రార్థన చేస్తే, మరొకైన మోకరించి ప్రార్థన చేస్తే, మరొకైన కన్నులెత్తి ప్రార్థన చేస్తే ఎందుకు ఇలా ప్రార్థన చేశారంటే ఈ శరీరము నీవు సిలువేయాలి. ఈ శరీరమును నీవు లోపరుచుకోవాలి. ఈ శరీరమును లోపరుచుకోవడానికి ఒకటే ఒక సాధనం, ఆత్మ ద్వారా శరీరమును సిలువేయాలి. విత్ ద స్పిరిట్. ఏది ఆత్మ? యేసుప్రభు చెప్పాడు, నా మాట ఆత్మయు జీవమై ఉన్నదన్నాడు. దేవుని వాక్యం ఎప్పుడు నీ హృదయంలో చోటిస్తావో, దేవుని వాక్యానికి ఎప్పుడు నీ హృదయంలో స్థానం ఇస్తావో ఆ వాక్యమే నిన్ను పరిశుద్ధునిగా మార్చగలుగుతుంది. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యము చేతనే కదా అని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యం నీ హృదయంలో ప్రవేశించినప్పుడు ఈ శరీరానుసారమైన మనసు వెళ్ళిపోయి ఈ ప్రాణము ఇప్పుడు ఎవరితో కలుస్తుందంటే ఆత్మతో ఏకీభవిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనసును ఏమనాలి? ఇది ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉంది. ఇంత ముందు లేని సమాధానం ఇప్పుడు వచ్చింది. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. వీళ్ళిద్దరూ పాపమును ఒప్పుకున్నాడు, శరీరాన్ని చంపేశారు. అంటే చంపడం అంటే పూర్తిగా చంపలేదు, శరీర ఆశల్ని చంపేశారు. హల్లెలూయా. ఇప్పుడు శరీరం మూలంగా జీవించట్లా, దేని మూలంగా జీవిస్తున్నారు? ఇప్పుడు ఆత్మ వర్ధిల్లుతుందా లేదా చెప్పండి? ఆత్మ బాగా వర్ధిల్లుతుంది. కారణం, ఆత్మ దేవుని వాక్యం వింటున్నది, ఆత్మానుసారమైన వ్యక్తిగా మార్చాడు. పూర్వం మీరు చీకటి, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. పూర్వం మీరు దేవునికి దూరస్తులు, ఇప్పుడు దేవునికి మీరు సమీపస్తులు. పూర్వం మీరు మీ శరీరాశం చేత చావవలసిన వారు, ఇప్పుడైతే మీరు క్రీస్తునందు మీరు జీవంతో బ్రతికి ఉన్నారు. ఇప్పుడు జీవించేది నీ వలన కాదు కానీ నీలో ఉన్న దేవుని ఆత్మ చేత జీవించబడుతున్నావు. ఇప్పుడు ఈ వ్యక్తి పేరు ఆత్మానుసారుడైనటువంటి మనిషి. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఆయన పట్టుకోండి. ఇంతకుముందు రాననేవాడు ప్రార్థనకి, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు? ప్రార్థనకి. ఉపవాసం చేయననేవాడు ఇంతకుముందు, ఇప్పుడు ఆయన ఏం చేపిస్తారు? ఉపవాస ప్రార్థనలు చేపిస్తున్నారు. ఇంతకుముందు ఆరాధన చేయడు, దేవుని సన్నిధికి రాడు, కానీ ఇప్పుడు దేవుని సన్నిధికి నడిపిస్తున్నారు. కారణం, ఇప్పుడు నడిపించేవాడు ఎవరంటే దేవుని ఆత్మ. రోమా 8:14 చెప్తాడు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు. అందరం చెబుదాం, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు. ఇప్పుడు ఈయన ఎవరు కుమారుడయ్యాడు? ఈయన దేవుని కుమారుడు. హల్లెలూయా. కనుక సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు వెళ్ళండి. పరిశుద్ధాత్మ దేవుడిని నీవు ఎప్పుడైతే నీ హృదయంలోని స్వీకరిస్తావో నీవు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు అవుతావు. దేవుని కుమారుడు అయినప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చెప్తున్నాడు, మనము దేవుని కుమారులమైతే క్రీస్తుతోడ మనము దేవునికి వారసులము అని లేఖనం చెప్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక తండ్రి గారికి ఒక్కగానొక కుమారుడే ఉండేవాడట. అతను మంచి పెయింటర్, బొమ్మలు వేసేవాడు. లేక పుట్టిన కుమారుడు యుద్ధానికి వెళ్తానడట. సెకండ్ వరల్డ్ వార్లో తండ్రి గారు చెప్పాడు, నాయనా ఒక్కడే కుమారుడు నీవు యుద్ధానికి వెళ్ళొద్దన్నప్పటికీ ఆ కుమారుడు యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తండ్రి చెప్పాడు, నీవు చనిపోతే నేను బ్రతకలేను అని చెప్పినప్పటికీ వినకుండా వెళ్ళి యుద్ధంలో ఆ కుమారుడు పోరాడి చివరికి ప్రాణాలను పెట్టేశాడు. చనిపోయినటువంటి అతని యొక్క శరీరాన్ని తండ్రి దగ్గర తెచ్చాడు.
తండ్రి చూసి ఏడ్చాడు. ఎందుకంటే ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు. ఆ చనిపోయిన కుమారుని శరీరాన్ని మట్టి చేయకముందు ఆ తండ్రి ఆ కుమారుని బొమ్మను పెయింట్ వేసుకున్నాడట. చక్కని పెయింట్ వేసుకున్నాడు. ఆ కుమారుడు బొమ్మను వేసుకుని ఉంచుకున్నాడు. కొద్ది కాలానికి పెయింటర్ చనిపోయాడు. చనిపోయినప్పుడు అతను వేసిన బొమ్మలన్నీ వేలం పాట పెట్టారు. ఇలా బొమ్మలని పెట్టి అందరిని పిలిచారు. ఈయన బొమ్మలు వేలం పాడుకునేవారు రండి అంటే ఆక్షన్కి చాలా మంది ప్రజలు వచ్చారు. వచ్చి ఒక్కొక్క బొమ్మ వేలను పెట్టి చెప్తుంటే మేము కొనటానికి సిద్ధపడుతున్నాం అన్నప్పుడు వేలం వేసి అతను అన్నాడు, ముందు ఆయన కుమారుని బొమ్మ వేస్తున్నాం, ఇది ఎవరికి కావాలి అన్నాడు. వచ్చిన వారు అన్నారు, ఆయన కుమారుని బొమ్మ మాకెందుకు, ఆయన కుమారుడికి ఆయనకి ఇష్టం, ఆయన కుమారుడు అంటే మాకెందుకు అన్నారు. ముందు ఆయన కుమారుని కొనుక్కోండి, ఎవరికి కావాలో అని అడిగితే ఒక్క అతను లేచి అన్నాడు, $10 ఇస్తా అన్నాడట. వేలం అతను అడిగాడు, వేలం పాట వేసి అతను రెండవసారి అన్నాడు, ఎవరి దగ్గర జవాబు రాలేదు. మూడవసారి అన్నాడు, ఎవరి దగ్గర జవాబు రాలేదు. వేలం పాట వేసేటువంటి అతను అన్నాడు, ఇక్కడితో వేలం పాట క్లోజ్ చేస్తాం, వెళ్ళిపోండి అన్నాడు. ప్రజలు అడిగారు, ఆ బొమ్మ కాకుండా మిగిలిన వాటి వేలంతో చెప్పండి కొంటామన్నారు. ఆ వేలం పాట వేసి అతను అన్నాడు, చనిపోయేప్పుడు తండ్రి రాసింది ఏంటంటే ఆయన కుమారుని బొమ్మను ఎవరు వేలం పాడుకుంటారో వారికి మిగిలిన బొమ్మలను ఉచితంగా ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు ఈ బొమ్మను కొనుక్కున్న ఈ వ్యక్తికే ఈ మిగిలిన బొమ్మలను ఫ్రీగా ఇస్తున్నాం, వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఆయన కుమారుడు ఎవరైతే ఆ కుమారుడు సమస్తమునకు వారసుడని. సహోదరులారా, దేవుని సమాధానం నీ జీవితంలో రావాలి అంటే, దేవునికి నీవు వారసురాలు అవ్వాలంటే ముందు నీవు దేవుని కుమారుడు అవ్వాలి. దేవుని కుమారుడు నీవు అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14 రాయబడింది. ఆత్మచేత ముద్రించబడాలి నీవు దేవుని కుమారుడు అవ్వాలంటే. అధికార ముద్ర అవసరం. ఒక శిల్పకారునికి ఒక రాయి ఇచ్చి ఆ శిల్పమును చెక్కమంటే ఒక మంచి రూపమును చెక్కినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నివాసం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను యేసు ప్రభు పోలికలోనికి మారుస్తాడు. హి విల్ ట్రాన్స్ఫార్మ్ యు ఇంటు ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. దయచేసి వాక్యం చదవగలరా? 2 కొరింథీ 3:18 పరిశుద్ధాత్మ దేవుడు మనని ఏ పోలికలోనికి మారుస్తున్నాడు దేవుని వాక్యం చెప్తూ చూద్దాం. మనమందరమును ముసుగు లేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ, అందరి మాట చెబుదాం, ప్రభువగు. అందరి మాట చెబుదాం, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. హల్లెలూయా. చేతులకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నివాసం ఉంటాడు. ఉన్న తర్వాత ఆయన చేసే పని ఏంటంటే ఆయన నిన్ను ప్రభు పోలికలోనికి మారుస్తాడట. హి ట్రాన్స్ఫార్మ్ యు ఇంటు ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు రూపంలోనికి మారుస్తాడు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన కార్యాలు ఎందుకు రావట్లేదంటే అందరూ యేసునామంలోనే ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసేవాడు ఎవరు యేసునామం లేకుండా ప్రార్థన చేయరు, అందరూ యేసునామంలోనే. ఇది చూసి దెయ్యాలు వదిలిద్దామని యూదులు కొంతమంది ఏం చేశారంటే, పౌలు గారు యేసునామం చెప్తుంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని దేశ సంచారులైనటువంటి యూదులు కొంతమంది ఏం చేశారంటే ప్రజలందరినీ పిలిచి యేసునామం 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 అని మంత్రిస్తున్నారట. మంత్రిస్తున్నప్పుడు ఆ దెయ్యములో ఒక దెయ్యం లేచి ఏమందంటే తెలుసండి, ఆ యేసునామాన్ని ఉచ్చరిస్తున్న వారితో ఏమందో తెలుసా? పౌలు ఎవరో మాకు తెలుసు, యేసుక్రీస్తు ఎవరో కూడా మాకు తెలుసు. మీరు యేసుక్రీస్తులో ఉన్నవాళ్ళు కాదు, మీరు దేవుని సంబంధులు కాదని ఆ దెయ్యము యేసునామం చెప్పి డబ్బు సంపాదిద్దాం అనుకున్న వారి మీద పడి వారిని గాయపరిచి వస్త్రాలు తీసేస్తే దిగంబరులే ఆ స్థలం నుంచి పారిపోయారట. వాళ్ళు కూడా యేసునామే అన్నారు కదా, ఎందుకు కార్యం జరగలేదంటే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, యేసు నామము అనాలి అంటే నువ్వు యేసుక్రీస్తు రూపంలోనికి నువ్వు మార్చబడాలి. ముందు యేసుక్రీస్తు రూపంలోనికి మార్చబడ్డ తర్వాత యేసునామని పేరెత్తాలి. యోహాను సువార్త 15:7 యేసు చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు నేను మీకు చేస్తాన్నాడు. యేసునామం అనాలంటే యేసునందు నిలిచున్న వ్యక్తి అయి ఉండాలి. యేసునామం అనాలంటే యేసుక్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడిన వ్యక్తి అయి ఉండాలి. పౌలు, శీల, పుతోను అనబడినటువంటి దెయ్యం పట్టిన అమ్మాయి ఉన్న ఫిలిప్పు పట్టణంలోనికి వెళ్తున్నప్పుడు ఆ దెయ్యం పట్టిన ఆ చిన్నది చూసి సోది చెప్పి ఆమె ఏమందంటే, సర్వోన్నతులైన దేవుని సేవకులు వీరు మీకు రక్షణ మార్గం బోధిస్తారు అని దెయ్యం వారి గురించి సాక్ష్యం ఇచ్చింది. సహోదరులారా, ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదంటే అనేక మంది యేసు ప్రభు పోలికలో మార్చబడకుండానే యేసునామం ఎత్తి ప్రార్థన చేస్తున్న కారణం చేత వారి ప్రార్థనకి ఎన్నటికీ జవాబు రాదు. నీవు యేసు నామము నువ్వు ఎత్తాలి అంటే యేసు పోలికలోనికి మార్చబడాలి. అది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అదే. ఆయన కుమారులుగా నిన్ను మారుస్తాడు. ఆయన కుమారుడి పోలిక నీకు ఇస్తాడు. నిన్ను చూసి దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తానని యేసుని గురించి ఏ సాక్ష్యం ఇచ్చాడో దేవుడు నీకు అటువంటి కార్యం చేస్తాడు. ఆయన కుమారునిగా నీవు మార్చబడాలి అంటే
పరిశుద్ధాత్మ ముద్రిక అనేది చాలా అవసరమని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇంకొక మాట రాయబడుతుంది, చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచ్చిన భాగమును మీరు చూస్తారు అక్కడ. దేవుని వలన మనకు దయచేయబడు వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. నాతో ఈ వచనమును దయచేసి సహోదరులందరూ పలకవలసిందిగా కోరుతున్నాను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని వలన మనకు దయచేయబడు వాటిని తెలుసుకోవాలి అంటే దేవుని ఆత్మ మన దగ్గర ఉండాలట. గెలీలియో టెలిస్కోప్ను కనిపెట్టాడు, ఆకాశంలో నక్షత్రాలను చూశాడు. టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలు చూస్తే బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. మనకి టెలిస్కోప్ లేదే అని అంటే మనకు ఉంది టెలిస్కోప్. మన టెలిస్కోప్ పేరు విశ్వాసం అనండి. ఏంటండి అది? అందరూ మాట్లాడాలి, ఏంటది? విశ్వాసం. దేవుడు మనకి విశ్వాసం ఇచ్చాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఫోటో మీరు ఎప్పుడైనా దిగారా? ఎంతమంది ఫోటో దిగారు? చేతిలో చూపిస్తుండే ఒకసారి. అందరు దిగే ఉంటారు, కొంతమంది ఎత్తడానికి సిగ్గుపడుతున్నారు. అందరు ఫోటో దిగే ఉంటారు. మీ ఫోటో తీసినప్పుడు రీల్ ఒకసారి తీసి చూడండి. అది చూస్తే మీకు ఒక్కసారి మిమ్మల్ని చూస్తే మీకు భయం వేస్తుంది. ఎందుకంటే ముందు ఆ రీల్లో నెగిటివ్ బొమ్మ ఉంటుంది. ముందు ఆ నెగిటివ్ తెల్ల మొహాలు ఉన్నవారు ఎలా ఉంటారు? వాళ్ళు నల్లగా, తెల్ల పళ్ళేమో నల్లగా, నల్ల జుట్టేమో తెల్లగా, ఆకారాలు భయంకరంగా ఉంటాయి, నెగిటివ్ ఇమేజ్లో ఉంటాయి. దేవుడు మనకు దయచేయు కూడా ఎట్లా ఉంటాయి అంటే నెగిటివ్ ఇమేజ్లో ఉంటాయి. నేను ఒక మాట చెప్పినవాడిని, అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీ సంతానము నేను ఆకాశ నక్షత్రాల వలె నీకు ఇస్తానన్నాడు. ఒకరోజు అబ్రహాం గారు బాగా భోజనం చేశాడు, రాత్రి వచ్చాడు బయటికి, తిని బయటకు వచ్చి తలపైకి ఎత్తి చూశాడు. చూస్తే ఏం కనిపిస్తున్నాయి? చెప్పడే, మీకు కనపడవా? నక్షత్రాలు కనపడుతుంటే ఏం గుర్తుకొస్తుంది ఆయనకి? దేవుడు ఇవ్వబోతున్న సంతానం గుర్తుకొస్తుంది. సరే, ఉదయం లేచి పొద్దున్నే మొహం కడుక్కుని బయటకు వచ్చాడు, కాళ్ళ కింద చూశాడు, ఇసుక కనిపిస్తూ ఉంది. ఇసుక కనపడుతుంటే ఏం గుర్తుకొస్తుంది ఆయనకి? తనకి ఇవ్వబోయే. మరలా రాత్రి అయింది, పైకి చూస్తున్నాడు, నక్షత్రాలు కనపడుతున్నాయి. ఎవరు గుర్తుకొస్తున్నారు? మరలా ఉదయం అయింది, ఇసుక కనపడుతుంది. ఎవరు గుర్తుకొస్తున్నారు? అతను రాత్రి అయినా ఉదయం అయినా అతని కన్నుల ఎదుట దేవుడు ఇస్తానన్న సంతానం పైన కింద కనిపిస్తూనే ఉన్నారు. అతని కన్నుల ఎదుట దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకనే అబ్రహాము అవిశ్వాసము చేత దేవుడు వాగ్దానములు సందేహించలేదటి కారణం ఉదయం రాత్రి కనిపిస్తూనే ఉన్నాయి. ఎలా తెలుసుకోగలిగాడు అబ్రహాము? అవిశ్వాసం లేక విశ్వాసంతో దేవుని కార్యాలు పొందాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది ఇస్తున్నాడు. కానీ దేవుడు ఇచ్చేది ఏదైనా స్పిరిచువల్. లెట్ మీ మేక్ ఇట్ క్లారిఫై దిస్. దేవుడు దేన్ని భౌతికంగా ఇవ్వడు. దేవుడు ఇచ్చేది ప్రతిదీ ఆత్మానుసారమైంది. అందరూ చెబుదాం, ఏ విధమైనది ఇస్తాడైనా? నాకు ఆశీర్వాదం అంటాం. ఆశీర్వాదం దేవుడు భౌతికంగా ఇవ్వడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మీరు రిఫర్ చేసుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి ఇంటికి వెళ్ళి మీరు చదవగలిగితే, దేవుడు మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దయచేసిన పౌలు గారు అంటాడు. దేవుడు ఆశీర్వాదం ఆత్మ సంబంధంగా ఉంటుంది. భారతదేశంలో రూపాయి చలామణి అవుద్ది. మీకైనా ఒక అరబ్ దినార్ ఇచ్చాను అనుకోండి, అరబ్ దినార్ ఇస్తే మీరు బయటికి వెళ్ళి కొట్లో కొనాలనుకున్నా దీనార్తో మీరు కొనలేరు. అంత మాత్రాన దినార్ వేస్ట్ అనుకున్నావంటే నువ్వే వేస్ట్. కారణం ఆ దినార్ని తీసుకెళ్లి బ్యాంకులో ఇచ్చి చూస్తే 250 రూపాయలు ఇస్తారేమో. ఆ దినార్ని మార్చుకోవడం నీకు రావాలి. దేవుడు మనకి ఏది దయచేసినానో, దేవుడు దయచేసిన ఎప్పుడు కూడా భౌతికమైనవి దేవుడు ఇవ్వడు. దేవుడు ఇచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, స్పిరిచువల్ బ్లెస్సింగ్. దేవుడు దయచేయనివి ఆత్మ సంబంధమైనటువంటి. పౌలు గారు అన్నాడు, ప్రభువా నా శరీరంలో ముళ్ళున్నది, నన్ను స్వస్థపరచమని ముమ్మారు దేవుణ్ణి వేడుకుంటే ముమ్మాటికి దేవుడిచ్చిన జవాబు నిన్ను స్వస్థపరిచాను అనలేదు, నా కృప నీకు చాలు. అర్థం కాలేదు పౌలుకి. స్వస్థత అడిగితే ఆయన ఏమిస్తున్నాడు? ఆయన కృప ఇస్తున్నాడు. కృపను కన్వర్ట్ చేసుకుంటే అది స్వస్థతగా మారుతుంది. దేవుడిచ్చిన కృప ఎంత గొప్పది. సోదరులారా, కొన్ని సందర్భాల్లో మనం దేవుడు మనకి ఏది ఇచ్చాడో అది మనం చూడలేకపోతున్నాం. నాకేమీ లేదు పాస్టర్ గారు, మొన్న ఒక బ్రదర్ వచ్చాడు, అయ్యా దేవుడు నమ్ముకున్నాను, బాప్తీసం పొందాను, మీరే నాకు బాప్తీసం ఇచ్చారు. మీరు బాప్తీసం ఇచ్చిన తర్వాత వ్యాపారం చేస్తున్నాను, స్మగుల్డ్ గూడ్స్ తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నాను, ఎంత చేసినా కూడా నాకు కలిసి రావటం లేదు. ఇక అనవసరం, జీవితంలో ఆత్మహత్య చేసుకుందాం, లేకపోతే ఇంకోటి చేసుకుందాం, ఈ జీవితం వ్యర్థం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన.
నేను ఆయనతో చెప్పాను, సహోదరుడా, అంత భయపడాల్సిన పని లేదు. దేవుడు ఎప్పుడు నేను అనాథగా విడిచిపెట్టాడు. దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆమెనన్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అవునని కాదనే దేవుడు కాదని బైబిల్లో చెప్పబడి ఉంది. ఆయన అవునంటే అవును, ఆయన నీకు ఇచ్చాడు. యేసుక్రీస్తునందు వాగ్దానములన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. భయపడవలసిన పని లేదని దేవుని వాక్యం ఆయనకి బోధించడం జరిగింది. సహోదరులారా, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను ఎందుకు పేదవాడిగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు పేదవాడవు కాదు. ఈ భూమి మీద మీరే ధనవంతులు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచే దేవుడు కాడు. ఈ రాత్రి నీ మనసులో ఉన్న అవిశ్వాసంతోనే దేవుడు నీకు దయచేయి వాటిని నీవు చూడలేక నువ్వు భయపడుతున్నావు. దేవుడు నీకు సమస్తమును దయచేశాడు. రోమా 8:31 అంటాడు, దేవుడే మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు. 32లో అన్నాడు, ఆయన సొంత కుమారుని ఇచ్చుటకు వెనుదీయని దేవుడు ఆయనతో కూడా సమస్తమును మనకి ఎందుకు ఇయ్యడు? దేవుని అడుగు, ఆయన నీకు సమస్తం దయచేశాడు. 1 తిమోతి 6:17 చెప్తాడు, సుఖముగా అనుభవించుటకు దేవుడు ధారాళంగా సమస్తం ఇచ్చేశాడట నీకు. హల్లెలూయా, ఆమేన్ అనండి అందరూ. దేవుడు మీకు సమస్తం అనుగ్రహించాడు. ఆమేన్ అందాం. ఆయన సమస్తం మీకు అనుగ్రహించాడు. మరొకసారి ఆమేన్ అందాం. ఇవి ఎలా చూస్తాం మనం? ఆత్మ ద్వారా. దేని ద్వారా? ఒక వ్యక్తికి దేవుని ఆత్మ లేదనుకోండి, దేవుడిచ్చే ఏదో అతనికి కనిపించదు. దేవుని ఆత్మ ద్వారానే దేవుడు మనకు దయచేయి వాటిని మనం చూడగలమట. అందుచేత దేవుడు మనకి రోమా 8:15 చెప్తాడు, దాస్యపు ఆత్మను దేవుడు తీసేశాడు. హల్లెలూయా. పిరికితాము కలిగినటువంటి ఆత్మను దేవుడు తీసేశాడు. మరి ఏ ఆత్మను ఇచ్చాడు? దత్తపుత్ర ఆత్మ చేత దేవుడు నిన్ను అభిషేకించాడు. దేవుని ఆత్మ చేత నీవు చూడగలిగితే దేవుడు నీకు దయచేసినవన్నీ నీకు కనిపిస్తాయమ్మా. అబ్రహాము దేవుని ఆత్మ గలవాడై వాటిని చూస్తూ వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది, నిశ్చలమైన సంగతులతో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడట. నాకు ఒక మంచి మాట కనిపించింది అక్కడ. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దేవుని వాక్యాన్ని ఒకసారి చూడగలరా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి మీ గ్రంథాల్లో. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చెయ్యలేకపోయాను గనుక, అందరూ ఈ మాట చెబుదాం, తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఎవరి తోడు ప్రమాణం చేశాడు? నేనైతే ఒక వ్యక్తి తోడు ప్రమాణం చేస్తాను. దేవుడు అన్నాడు, ప్రమాణం చేయనప్పుడు ఇంకెవరు గొప్పవాడు లేక దేవుడు అన్నాడు, అబ్రహాం నా పేరు మీదే ప్రమాణం చేస్తున్నాను, వెళ్ళు, నా పేరు ఉన్నవాడు అనువాడు, జీవము గల దేవుడిని నా పేరును ప్రమాణం చేశాను. ఇక నేను అబద్ధం ఆడే దేవుడిని కాదు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రేమైన తమ్ముడు, చెల్లి, అన్నదమ్ములారా, తోబుట్టు, సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి నువ్వు ఏ చింతలో వచ్చావో నాకు తెలియదు, కానీ నీ బలహీనతను చూసి నీకు సహాయపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. అది ఏ బలహీనత అయినా కానివ్వండి. ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావేమో, సంతానం లేక నువ్వు ఇక్కడ ఉన్నావేమో, ఉద్యోగం లేక ఇక్కడ ఉన్నావేమో, చింతలతో నీ జీవితం అంతా నశించిపోతున్నావేమో. నీవు మనుషుల ఆత్మతో లోకాన్ని చూడమాక. మనుష్య ఆత్మతో నీవు దేవుని సంగతులను వివేచించలేవు. ప్రకృతి సంబంధమైన మనిషికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. సైన్స్ స్టూడెంట్కి తీసుకెళ్లి హిస్టరీ చెప్పినా, హిస్టరీ స్టూడెంట్కి తీసుకెళ్లి సైన్స్ చెప్పినా అర్థం కాదు. ఆత్మ సంబంధమైన సంగతులు ఎవరికి అర్థమవుతాయి అంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారినప్పుడు అర్థమవుతుంది. ఈ రాత్రి నీకు ఆశీర్వాదం కావాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే నీ జీవితంలో మారాల్సింది ఒకటి ఉంది. అదేంటి? శరీరానుసారమైన ఉద్దేశాలు తీసేసుకో. ఆత్మానుసారమైన వ్యక్తిగా మార్చబడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందుకుంటావు. ఆత్మ పూర్ణుడు అయ్యాడు. బైబిల్ చెప్తుంది, యోహానట తల్లి కడుపులో పుట్టినది మొదలుకొని శిశువుగా ఉన్నప్పటి నుంచి యోహాను ఆత్మ పూర్ణుడు అని రాయబడింది. ఆత్మ పూర్ణుడట యోహాను. అంటే అతనిలో ఏమాత్రం ఖాళీ లేకుండా నింపబడ్డాడు. విశ్వాసంలో కొలతలు కూడా ఉన్నాయి. ఆత్మలో చాలా మందికి వెలితిగా ఉన్నారు. ఆత్మలో ఆ వెలితైన ఆత్మ నీలో నింపబడాలి అంటే యోహాను 7:37 యేసుప్రభు దగ్గరగా కేకేశాడు, మీలో ఎవడైనా దప్పికొన్నవాడు ఉంటే నా యొద్దకు రండి, విశ్వసించువాడు ఎవడో లేఖనముల ప్రకారముగా అతని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయని యేసుప్రభు చెప్పారు. సమృద్ధి అయిన ఆత్మ దేవుడు నీకు దయచేస్తాడు. యెషయా గ్రంథం 55:1 దేవుడు చెప్పాడు, దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రమ్మన్నాడు. 44 యెషయా గ్రంథం 3 దేవుడు చెప్పాడు, దప్పికొన్న వారి మీద నేను నీళ్లను కుమ్మరిస్తా అన్నాడు. జకరియా గ్రంథం 10 అన్నాడు, కడవరి వర్షమును దేవుడు కుమ్మరిస్తా అన్నాడు. ఈ రాత్రి అద్భుతం నీలో జరగాలి అంటే ఒక్కటే, ఆత్మానుసారమైన స్వభావంలో మార్చబడాలి అంటే అపోస్తుల మేడగదిలో ఉండి ప్రార్థించినప్పుడు వారు ఏక మనసుకులే ప్రార్థన చేస్తే వారిని కూడిన స్థలమంతయు ఆత్మతో